అందరూ కారణ జన్ములు కాలేరు. దేవుడు కొందరికి మాత్రమే అవకాశం ఇస్తాడేమో. అతి చిన్న వయసులోనే మదర్ తెరీసాను మరిపించేలా దాతృత్వం చాటుకుంటోంది ఆ చిన్నారి. సేవా గుణంలో తనకు తానే సాటి అన్నట్లుగా ప్రపంచవ్యాప్తంగా తన సేవల్ని కొనసాగిస్తోంది. పుట్టుకతోనే సేవా గుణంతో జన్మించిన ఆ చిన్నారి ఇప్పటికే ఎంతో మంది ప్రముఖుల ప్రశంసలు పొందింది. తాజాగా ఆ చిన్నారికి యునైటెడ్ నేషన్ గ్లోబల్ పీస్ కౌన్సిల్ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఆ చిన్నారి పేరు కలసా నాయుడు. కలసా ఫౌండేషన్ ద్వారా కలసా నాయుడు అందిస్తున్న సేవలు ఖండాంతరాలు దాటాయి. ప్రపంచంలో అతి చిన్న వయసులో గౌరవ డాక్టరేట్ అందుకొని అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. ఊహ తెలిసిన నాటి నుంచే కలసా నాయుడు సమాజం కోసం పరితపించింది. తనకు సమాన వయసులో ఉండే పసిపిల్లలు పలక బలపం పట్టుకోవాల్సిన చేతులు పనిముట్లను పట్టుకోవడాన్ని చూసి తల్లడిల్లిపోయింది. తన సొంత సేవ చేయాలని దాతృత్వాన్ని చాటుకుంది. అలా కష్టపడుతున్న చిన్నారులకి పలక బల్పాలు, చాక్లెట్లు, పెన్సిళ్లు, నోట్బుక్లు, ఆట బొమ్మలు అందించింది. వీటితో పాటు వెలకట్టలేనంత ప్రేమను పంచింది. దీన్ని గుర్తించిన కలసా నాయుడు తల్లిదండ్రులు పుత్రికా వాత్సల్యంలో పొంగిపోయారు. ఆమె చేసే ప్రతి పనికి సపోర్ట్ ఇచ్చారు. సేవా కార్యక్రమాల్లో ముందుండి నడిపించారు. ఇలా కలసకు స్వేచ్ఛను ఇచ్చి సమాజానికి చేయూత ఇవ్వమని ప్రోత్సహించారు. ఇంకేముంది, ఇంతింతై వటుడింతై అన్నట్లుగా కలసా నాయుడి సేవలు విశ్వవ్యాప్తమయ్యాయి. కేవలం 11 ఏళ్ల చిన్నారి ఇంతటి అపారమైన సేవా ప్రతిభను కనబరిచినందుకు తాజాగా యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ పీస్ కౌన్సిల్ గుర్తించి డాక్టరేట్ని ప్రదానం చేసింది. లండన్ పార్లమెంటు భవనంలో చిన్నారి కలసా నాయుడు ప్రపంచవ్యాప్తంగా అతి చిన్న వయసులోనే డాక్టరేట్ బిరుదుని పొందిన తొలి చిన్నారిగా రికార్డులకెక్కింది. బ్రిటిష్ పార్లమెంట్, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గ్రేట్ బ్రిటన్లోని ఇండియన్ హై కమిషనర్తో పాటు అనేక మంది ప్రముఖుల్ని ఉద్దేశించి చిన్నారి కలసా 2 నిమిషాల పాటు అద్భుతంగా ప్రసంగించింది. To all the dignitaries gracing the occasion here, I take this opportunity to thank the United Nations Global Peace Council from the bottom of my heart for bestowing upon me this great honor. Due gratitude to the British Premier, Mr. Rishi Sunak, for always inspiring me through his valuable insights on education and governance. I'd like to extend my regards to Mr. Donald Trump, the former President of the United States of America, from whom I draw my entrance of public service. Lastly, I thank the Honorable Indian Prime Minister, Shri Narendra Modi ji, for his unwavering support to global humanitarian causes. Sarve Jana Sukhino Bhavantu.